థియేటర్లో ఎంఆర్పీ కంటే రేట్లు ఎక్కువగా అమ్మేస్తున్నారంట. కాబట్టి థియేటర్లో నిన్నటి నుంచి కూడా తనిఖీలు చేసేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగితే దాన్ని పగ అన్నారు, వేధింపులు అన్నారు. ఇప్పుడు మరి జరుగుతున్నది ఏమిటి? అప్పుడేమో వేధింపులా, ఇప్పుడు వేధింపులు కాదా? పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్ బంద్ చేస్తామన్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు, జనసేన పార్టీకి నచ్చలేదు. కాబట్టి థియేటర్స్ మీద తనిఖీలా. సో దీనిలో ఎక్కడ మంచితనం కనిపిస్తోంది? మళ్ళీ చెప్తున్నా, థియేటర్స్ మీద ఇప్పుడు జరుగుతున్నది వేధింపులే. ఎందుకంటే ప్రేక్షకుడి మీద ప్రేమ ఉంటే సంవత్సరం కిందట అధికారంలోకి వచ్చినప్పుడే థియేటర్స్లో రేట్లు తగ్గించాలి, సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కాదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్స్ వాళ్ళందరూ థియేటర్స్ బంద్కు పిలుపునిచ్చారు. కాబట్టి ఆ ప్లాన్ నచ్చలేదు, కాబట్టి ఆ మాట నచ్చలేదు, కాబట్టి థియేటర్స్ వాళ్ళని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలి, సినీ రంగాన్ని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలి. కాబట్టి చేస్తున్న ప్రయత్నం ఇది తప్ప రైటా? ఇది మరి అధికార దుర్వినియోగం.